ప్రైజ్ లాడనా. ప్రైజ్ లాడు బ్రదర్. అన్నా బాగున్నారా? ఆ, అన్నా బిజీగా ఉన్నారా ఏమన్నా? బిజీగానే ఉన్నా. అదేనా బుక్ ఏమన్నా అప్డేట్ ఏమన్నా తెలుసుకుందామని. మొన్న చెప్పాగా బ్రదర్, మీకు ఈ నెలలో వచ్చింది, పంపిస్తాడు, ఫోన్ చేస్తాను మీకు అని చెప్పాగా. అదే అదే పోయిన వీక్ ఫస్ట్ ఈ మంత్ ఫస్ట్ వీక్ లో అన్నారు. ఫస్ట్ వీక్ కాదు, టైం సరిపోలేదు. అవునా? నేను పంపించేటప్పుడు మీకు ఫోన్ చేసి చెప్తా. సరే సరేనా, ఓకేనా. ఆ, అన్నా ఇంకోటి, మొన్న మీరు ప్రవీణ్ కి కౌంటర్ ఒక వీడియో చేసి పెట్టారు కదా. ఆ, ఆ దానికి సంబంధించి గోపి అనే వ్యక్తి ఉన్నాడు కదా, సనాతన గోపి అని. అవును, రెడ్ లైట్ ఏరియాలో పుట్టినాడు. వాళ్ళు మొన్న 1 వీక్ బ్యాక్ అనుకుంటాను, నేను అదే వీడియో చూడలేదనా. ఆ, నేను రన్నింగ్ వీడియో కామెంటరీ వింటే ఇట్లా చెప్పారనమాట, వీళ్ళంతా పీడిఎఫ్లు అవన్నీ నిజాలు కాదని చెప్పేసి ఏదో దాని గురించి మళ్ళీ కౌంటర్ వీడియో పెట్టారన్న దానికి. ఇప్పుడు నేను చెప్పిన పీడిఎఫ్ అయితే వాడి దగ్గర ఒరిజినల్ బుక్స్ ఉంటే వాడు చూపించి మాట్లాడొచ్చుగా. అదే నేనైతే ఆ వీడియో చూడలేదన్న, కాదు రన్నింగ్ వీడియో అట్లా కామెంట్ కాదు, అయితే ఇప్పుడు విన్నా. వాళ్ళంతా అవునా? ఏంటంటే బేవర్స్ నా కొడుకులు, వాళ్ళకి అసలు వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉండవు, సావు. మనల్ని వాళ్ళకు అదే. పీడిఎఫ్ అంటారంటే, ఆ ఇప్పుడు ఒకవేళ నేను పీడిఎఫ్ ఏదో చూపించాను అనుకుందాం, ఆ మరి వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉన్నాయా? అదే కదా. సరే కనీసం సరే ఇది అబద్ధమైనప్పుడు కనీసం మీరు నిజమన్నా చెప్పాలి కదా. ఇప్పుడు సాంబశివరావు చెప్పింది ఈ విధంగా అబద్ధం చెప్పాడు, అతను చెప్పింది తప్పు, ఇదిగో మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి, మేము ఉమ్, మేము పీడిఎఫ్ బ్యాచ్ కాదు చూడండి అని చెప్పి అవును. తెచ్చి వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు తీసి చూపించచ్చుగా. వాళ్ళు ఎందుకు చూపిస్తారు నా అమాయకుల్ని? వీళ్ళు అంటే ఆ వీళ్ళు వాళ్ళ వైపు తిప్పుకోవాలి కదా, ఏమీ అంటే తెలియని జనాలని. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది, ఎవరు పీడిఎఫ్ అర్థం అవుతుందిగా. అదేనా. ఎవరు పీడిఎఫ్ అనేది అర్థం అదే అవుతుంది మీరు కదా దీన్ని మీరు బట్టి. చూసారా లేదు తెలుసు లేదని చెప్పేసి ఆ మాట చెప్పాను అంతే. నేను ఈ మధ్య చూడట్లేదు బ్రదర్, ఆ వీడియోలు ఏంటంటే, ఇప్పుడు ఇంకొక ఈ ఈ పుస్తకాలు బయటకు వచ్చేస్తే నేను ఇంకా వాటి మీద పడతాను, నేను ఇంకా వీడియోల సంగతి చూసుకుంటా, మతోన్మాదులు ఎవరిని విడిచిపెట్టను వరుస పెట్టి. లేదన్నా, మీరు నిజంగా ఇంత తొందరగా అయితే అంత మంచిదని. నేను ఎందుకంటే కూడా నేను కూడా ఆ ఎప్పుడెప్పుడు అని ఉన్నాను, మతోన్మాదుల వక్రీకరణని ఖండించడానికి నేను వచ్చాను అసలు మామూలుగా. అవునా. కొద్దిగా ఈ పనుల్లో బిజీగా ఉండటం వల్ల నేను అది చేయలేకపోయాను, ఆ వీడియోలు వాళ్ళ మీద. ఇప్పుడు ఇక నుంచి మొదలు పెడతాను నేను వచ్చే నెల నుంచి. ఎందుకంటే క్రైస్తవ్యానికి మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల నిజంగా మాలాంటి వాళ్ళకి చాలా ధైర్యం వస్తుంది అన్న. నేను ఖచ్చితంగా నా ఎందుకంటే పని అయితే మానుకోను బ్రదర్ అది. ఉమ్, ఉమ్, నిజం. మేము డైలీ కూడా మేము ప్రేట్ అవర్ లో మీ గురించి ప్రేర్ చేస్తుంటాం. మీకు ఇంకా దేవుడు ఉమ్. ఇంకా కొంచెం జ్ఞానం ఇవ్వాలని, ధైర్యం ఇవ్వాలని, ఇంకా కొత్త కొత్త మార్గాల్లో. ఇప్పుడు వాళ్ళు ఏందంట, ఇప్పుడు నన్ను నమ్మకపోతే నరకానికి పోతారని వాళ్ళ దేవుళ్ళు చెప్పారు, నేను ఆ ఆ రెఫరెన్స్ చూపించాను. అవునవును. అయితే ఇప్పుడు దాని గురించి లేవు అంటున్నా వాళ్ళ గ్రంథాల్లో. ఆ అంటే ఉన్నాయి. ఆ, వాళ్ళ వర్షన్ ఏంటంటేనా, ఆ. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ నిజాలు కాదంట, అవన్నీ పీడిఎఫ్లు అంట. అంటే మీరు సృష్టించుకొని మీరు కొత్తగా కల్పించుకొని జనాలకు చెప్తున్నారంట, అవి ఒరిజినల్ కాదంట ఒరిజినల్ కానప్పుడు వాళ్ళు మరి చెప్పేది. ఒరిజినల్ ఏదో వాళ్ళు తీసి చూపించి మాట్లాడొచ్చుగా, మరి వాళ్ళు వాళ్ళకి పీడిఎఫ్ మాట్లాడేది కాకపోతే. వెటకారమే కదా, వెటకారంతోనే వాళ్ళు అంటే ఇప్పుడు నిజాన్ని అబద్ధం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను శ్లోకాలు పెట్టాను, అవునా? అదేనా. కింద తాత్పర్యం పెట్టాను, ఉమ్. మరి ఇంకా పీడిఎఫ్ అంటే ఏంది నాకు అర్థం కాలే ఇంకా అయితే. అదే. అంటే మీరు ఫోటో కూడా చూపించారు కదా దాంట్లో, వీడియోలో కనీసం మ్యాటర్ కూడా ఉంది కదా. పీడిఎఫ్ కాకుండా బుక్ లో మ్యాటరే కదా, ఇది రామాయణం మహాభారతంలో ఉన్న మ్యాటరే కదా అంతా. అసలు పీడిఎఫ్ అంటే ఏంది వీళ్ళ దృష్టిలో? అదే కదా. అంటే ఇప్పుడు అరాకొర తెలిసిన జనాలకి, అమాయకుల్ని వీళ్ళు డైవర్ట్ చేస్తారన్న అంటే మైండ్ అంతా. వాళ్ళ ఉద్దేశం ఏంది అసలు, పీడిఎఫ్ అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏందంట అసలు? అంటే ఎక్కడో ఇంటర్నెట్ లో తీసుకొని పెడుతున్నాడనా వాడి ఆ ఉద్దేశం? ఆ ఆ ఉద్దేశం అంతేనా. అవును, ఒకవేళ ఉమ్. ఇప్పుడు నేను చూపించేది ఇంటర్నెట్ లో ఉంటే, వాడు చెప్పేది నిజం అయితే, ఇదిగో సాంబశివరావు ఈ వెబ్సైట్ లో ఇవి ఉన్నాయి, పక్క పక్కన అవి కంపేర్ తీసి చేసి. మీకు చూపిస్తున్నాడు, ఇది పీడిఎఫ్, ఇతని దగ్గర ఏం బుక్స్ లేవు, ఇతను చదవలేదని వాడు నిరూపించవచ్చుగా. వాళ్ళు నిజంగా అదేగా. వాళ్ళు వాళ్ళ అమ్మ నిజంగా వాళ్ళ అయ్యగే గనక గని ఉంటే వాళ్ళని, వాళ్ళు గనక రెడ్ లైట్ ఏరియాలో పుట్టిన వాళ్ళు కాకపోతే మరి అట్లా చూపియొచ్చు కదా. ఆ పని ఎందుకు చేయట్లేదు వాళ్ళు? అదేనా. ఇప్పుడు మీరు చెప్పింది నిజమే, ఇప్పుడు మేము నిజం చెప్తున్నామని చెప్పేసి అది పక్క పక్కన పెట్టి కంపేర్ చేసి ఇది నిజం అని చెప్పి చెప్పొచ్చు. చెప్పొచ్చు అది కదా. ఇప్పుడు చెప్పలేరు, అది చెప్పలేరనా. నేను చెప్పింది అబద్ధం అయితే, ఇప్పుడు వాళ్ళు నిజంగా గ్రంథాలు చదివిన వాళ్ళు అయితే, వాళ్ళ దగ్గర గ్రంథాలే కనుక ఉండుంటే, అవునా. మరి ఇదిగో నేను సపోజ్ పద్మపురాణం ఉంది, పద్మపురాణంలో విష్ణువుని నమ్మనటువంటి వాడు, విష్ణువుని అవునవును. పూజించినటువంటి వాడు నరకానికి పోతాడని ఉంది. అలాగే నాస్తికులు అవునవును. కూడా నరకానికి పోతారని ఉంది.
అవునవునన్నా. ఆ? అదే కదా వాళ్ళు ఇవన్నీ క్లియర్ గా. నేను చూపించాను శ్లోకాలు ప్లస్ తాత్పర్యం అన్ని చూపించాను. అవునవునన్నా. స్క్రీన్ మీద పెట్టాను. పుస్తకం పేజీ స్క్రీన్ మీద పెట్టాను నేను. అదే కదనా మరి పుస్తకం. నేను చెప్పింది గనక తప్పైతే ఈ మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో ఈ రెడ్ లైట్ ఏరియాలో పుట్టినోళ్ళు ఉమ్, 100 మందికి పుట్టినోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూపియొచ్చు కదా! ఏదైనా ఇది వాళ్ళు అన్నిటికి పరిష్కారం వాళ్ళ అయితే. దగ్గర గ్రంథాలు పెట్టి ఇదిగో సాంబశివరావు ఇట్లా చెప్పాడు అని అవునన్నా. నేను రిఫరెన్స్‌లు చెప్పా కదా క్లియర్‌గా. అదే కదన్నా. ఇప్పుడు పలానా అధ్యాయం, పలానా చాప్టరు, పలానా సంఖ్య, శ్లోకం అని చెప్పి క్లియర్‌గా చెప్పాను కదా నేను. ఇప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడడానికి నిరూపించడానికి ఏం లేనప్పుడు ఏదో వక్రీకరించి ఏదో వెటకారంగా మాట్లాడడమే ఇంక అది వాళ్ళ వాళ్ళ తరపున వాళ్ళ వర్షన్ నిజం అన్నది. అట్లా కాదు బ్రదర్. మాట్లాడడానికి వేరేదే ఉండదు. నేను చెప్పింది గనక తప్పైతే నేను రిఫరెన్స్ అదే. క్లియర్‌గా ఇచ్చి చెప్పాను గాబట్టి దాంట్లో, ఆ రిఫరెన్సుల ప్రకారం వాళ్ళ దగ్గర పుస్తకాలుంటే తీసి చూపిచ్చి, సాంబశివరావు చెబుతుంది అబద్ధం అని చెప్పి నిరూపించొచ్చు గదా! అదే వాళ్ళు కదనా. ఆ పని చేయట్లేదంటే దాని అర్థం ఏంది? వాళ్ళ దగ్గర కంటెంట్ లేదనా. వాళ్ళకి కంటెంట్ తెలుసు. గాదు. అసలు గ్రంథాలు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు చదివినోళ్ళు గాదు, సచ్చినోళ్ళు గాదు. తెలిసిన వాళ్ళు ఏదో అదే. ఒకటి ఇప్పుడు మనం మనం మాట్లాడిన దాన్ని అది కరెక్ట్ కాదని చెప్పి దొంగ మాటలు చెప్పి జనాలను మోసం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడే మాటలే తప్ప అయ్యి ప్రజలకు తెలుసు అవునన్నా. కదా! ఇప్పుడు నేను రిఫరెన్స్ చెప్పా. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ కాదనుకో, నేను చెప్పింది ప్రమాణంగా గ్రంథాలు కాదనుకో, నీ దగ్గర ఉన్న ప్రమాణ గ్రంథాలను తీసుకొని నేను చెప్పిన రిఫరెన్స్ ప్రకారం అందులో ఏముందో తీసి చూపియాలి జనాలకి. ఆ మరి ఆ పని పని ఎందుకు ఎందుకు చేస్తారన్న వాళ్ళు. చేయలేకపోతున్నారు మీరు? ఆ పని చేయరన్న వాళ్ళు. ఆ పని చేస్తే వాళ్ళకి అంటే ఇంకా దాని అర్థం ఏంది? యూట్యూబ్ ఎందుకు. దాని ఇదే అర్థం వాళ్ళకు ఏంది? వాళ్ళు దొంగలు. దొంగలేనా వాళ్ళు. ఆ మతోన్మాద బ్యాచ్ ఆడు బొక్కల డాక్టర్ అనేవాడు అలీబాబా, ఈ బూత్ బ్యాచ్ అనేది 40 మంది దొంగలు. అలీబాబా 40 మంది దొంగలు అంటారు కదా! అలీబాబా 40 దొంగలు. అవునవునవును. ఆ బొక్కలోడేమో అలీబాబా అన్నమాట. వాడి కింద ఉన్నటువంటి బూత్ బ్యాచ్ మొత్తం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా 40 దొంగలు. దొంగ నాయుళ్ళు ఈళ్ళంతా. బ్రోకర్ నా కొడుకులు ఈళ్ళు. ఆ! ఏం చేస్తామన్నా ఈళ్ళ అందుకే అమ్మాయి ఈళ్ళ అమ్మాయిల్ని ఒక్కడికి గాదు, ఈళ్ళ అయ్యకి గాదు కంది. 100 మందికి కంది ఈ నా కొడుకులందరిని. ఈ బేవర్స్ నా కొడుకులు. ఎవరైతే పొద్దున్న లెగితే మరియమ్మ తల్లిని, యేసుక్రీస్తుని బూతులు తిడతా ఈ అవునవును. సోషల్ మీడియాలో, ఆ సాంబశివరావు చెప్పింది కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పేసి వాళ్ళ గ్రంథాలు తీసి చూపియకుండా, దొంగ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో ఈ రెడ్ లైట్ ఏరియా బ్యాచ్ ఇది. వీళ్ళ అదే అమ్మాయిలు రెడ్ కదా. లైట్ ఏరియాలోనే కంది ఈ బూత్ బ్యాచ్ మొత్తాన్ని. ఆళ్ళలో వాళ్ళకి ఈ వచ్చేది బూతులే కదనా. గోచిగాడు అనేవాడు ఒకడు, తర్వాత ఆడెవడో కిరణ్ అనేవాడు ఒకడు, కిరణ్ అభిమన్యు అని తర్వాత ఒకడే ఉన్నాడు అభిమన్యు కదనా. అని దొంగ పేర్లు పెట్టుకున్నారు. ఈ నా కొడుకులకి వాళ్ళ ఈ ఫేసులు కూడా బ్రోకర్ నా కనబడవన్నా. కొడుకులకి అట్ట కాదు. ఈ బ్రోకర్ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో ఈళ్ళకి మొఖాలు చూపించుకొని మాట్లాడే ధైర్యం ఉండదు మళ్ళీ అదే మనలాగా. కదనా. దొంగలే కదనా ముసుగులో వచ్చేది. ఇప్పుడు దొంగ వచ్చేదే దొంగలు. దొంగ మొఖాలు, తర్వాత పేర్లు కూడా దొంగ పేర్లే మళ్ళీ నా దొంగ కొడుకులియి. పేర్లేనా. ఒరిజినల్ పేరు ఈ కాదమ్మా అది. ఈ బేవర్స్ నా కొడుకులియి పేర్లు దొంగ పేర్లే. అదేనా మొఖాలు ఇప్పుడు. చూపిరు దొంగ మొఖాలు. వాళ్ళ దగ్గర ఈళ్ళు నిజం పెద్ద ఉండదు. పుడింగిలాలు మాట్లాడతారు సోషల్ మీడియాలోకొచ్చి దమ్ముండి రాయండిరా ఇదిరా అని చెప్పి. మొఖం చూసేయడానికి భయపడతారు మళ్ళీ. అదే ఎందుకంటే కదనా. ఈళ్ళు ఎంత నీచపు నా కొడుకులంటే ఈళ్ళు, ఈ బ్రోకర్ నా కొడుకులు. ఉమ్, ఈళ్ళు మాట్లాడే మాటలు గనక సోషల్ మీడియాలో వాళ్ళ కుటుంబ సభ్యులు గనక చూస్తే, అదేనా. ఈళ్ళు మొఖాలు చూపించి మాట్లాడితే అదే మాటలు గనక మాట్లాడితే, మొఖం ఉమ్, మీద గాండ్రించి ఉమ్మేత్తారు. వాళ్ళ అదే కుటుంబ కదనా. సభ్యులే. వాళ్ళ కుటుంబ సభ్యులు అవును. మొఖం మీద గాండ్రించి ఉమ్మేత్తారు ఈ నా కొడుకులకి. అందుకని ఈళ్ళు సిగ్గు నా కొడుకులకి. మొఖాలు చూపించుకోవాలంటే భయం. అంతేకాదు బయటెడన్నా ఇంకా కనపడితే ఈళ్ళు పిరుకోలేనా. మాట్లాడే మాటలకి నా కొడుకులని గొంతు మీద కాలేసి తొక్కుతారు పడేసి. అందుకని భయం పిరికినాయలనా ఈళ్ళకి. అంతే మొఖాలు వీళ్ళంతా. చూపించుకోవాలంటే భయం. దొంగ నా వీళ్ళంతా కొడుకులు ఈళ్ళంతా. అదేనా వీళ్ళంతా ఆ! పిరికినాయలంతా. పిరికి నా కొడుకులీళ్ళు. ఆ, పిరికి నా కొడుకులు. వాళ్ళనిప్పుడు నేను జెప్పాను. నేను ఇప్పుడైనా సరే సవాలు. ఏంది? ఉమ్. నన్ను నమ్మకపోతే నరకంలో ఏత్తారని జెప్పేసి వాళ్ళ దేవుడు చెప్పలేదని చూపించమను. నేను చూపించిన రిఫరెన్స్‌ల ప్రకారం వాళ్ళ గ్రంథాల్లో. వాళ్ళకేం తెలుస్తాను వాళ్ళ గ్రంథాలు చదివితే వాళ్ళకి నిజాలు నేను తెలిసేది. పద్మ పురాణం చూపించాను. తర్వాత బ్రహ్మవైవర్త పురాణం చూపించాను. తర్వాత ఇంకా కొన్ని రిఫరెన్స్‌లన్నీ చూపించాను నేను. ఉపనిషత్తుల్లో చూపించాను. ఇవన్నీ ఏం గూడా లేదన్నా లెవ్వు. వీళ్ళు ఇవన్నీ బతకడానికి లెవ్వు మా వేరే. గ్రంథాల్లో. ఇదిగో మా దగ్గర ప్రమాణ గ్రంథాలున్నాయి చూడండి. ఉమ్, సాంబశివరావు చెప్పినటువంటి రిఫరెన్స్‌లివి. ఇదిగో ఈ రిఫరెన్స్‌ల ప్రకారం మా దగ్గర గ్రంథాలున్నాయి. వాటిలో నేను చూపిస్తున్నాను చూడండి. అని చెప్పి ఉమ్, చూపియొచ్చు గదా! వచ్చి జనాల ముందొచ్చి. అదే కదనా. చెత్త నా కొడుకులు ఏదో వీడియో పెట్టుకొని మొఖాలు చూపియకుండా దొంగల్లాగుండి బూతులు తిట్టిపోతే సరిపోద్దనుకుంటున్నారా అదేనా ఈళ్ళు? ఒక వీడియో అదే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అదే వాళ్ళకి అదే నా వాళ్ళ కొడుకులు జీవనాధారం ఇంకెంత అదేనా కొద్ది ఇంకా. రోజులే. ఇంక కొద్ది రోజులే నా అదేనా. కొడుకులకి. నేను బయటకొచ్చిన అదే. తర్వాత ఈళ్ళు బేవర్స్ నా కొడుకుల పని చెబుతా.
అందుకే ఏ ఈ నా బుక్కులు కొడుకులు కావాలన్నా. వదిలిపెట్టండి. సమాజానికి మీ బుక్కులు వస్తే లుచ్చా నా కొడుకులు, నిజ లుచ్చా నా నిజాలేంటో కొడుకులు. తెలుస్తది. పుస్తకాలు మనం రాసిన పుస్తకాలు చేతిలోకొత్తే మీలాంటోళ్ళే ఎగబడతారు ఇలాంటి దరిద్రపు అదేనా. నా కొడుకుల మీద. అదే మేము కూడా ఇట్టాటి నా దానికోసం కొడుకులు రిఫ్లెక్ట్ బుద్ధి చేస్తున్నాం. చెబుతారు మీలాంటోళ్ళే. ఆ! ఎందుకంటే మనం తెలియక మనకి అసలు కొన్ని విషయాలు ఏం తెలియక వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సువార్తకెళ్తే ఎవడైనా అడ్డం పడి కొట్టడము తిట్టడం చూసి వీళ్ళని చూసి ఇంకోటి ఇన్స్పైర్ అయ్యి ఏదో హీరో అనుకుంటున్నారన్న అదే ఒక్కొక్కరు. ఇప్పుడు ఆ దరిద్రం అంతా కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి తెస్తున్నాం మనం. తెలీదు. మొన్నటిదా పరిస్థితి ఏంది? మొన్నటిదా పరిస్థితి ఏంది? నన్ను నమ్మకపోతే నరకంలో వేత్తన్నాడు అన్నప్పుడు దేవుడేనా అసలు అని చెప్పి ప్రచారం చేశారు వీళ్ళంతా. అదే ఇప్పుడు అదేనా. ఇప్పుడు అయ్యే వాళ్ళ గ్రంథాల్లోంచి వాళ్ళ దేవుళ్ళే అన్నట్టుగా మనం చూపిస్తున్నా సరే తట్టుకోలేక వాళ్ళు చదివిండరు కదన్నా, ఏముందనేది తెలియదు వాళ్ళకి. వాళ్ళకి ఏంది ఊకే వాళ్ళకి అమ్మాయి. తెలియక వాగారు. అది వాళ్ళ ఆ గ్రంథాల్లో ఉన్న వాళ్ళ దేవుళ్ళు అన్న సంగతి వాళ్ళకి తెలియక నోటికొచ్చినట్టు అవునవును. వాగారు. ఇప్పుడు ఒక్కసారిగా మనం ఆ రిఫరెన్స్లు తీసి జనాల ముందు పెడుతుంటే ఇదిగో చూడరా మీ దేవుళ్ళు అన్నాయని చెప్పి మనం చూపిస్తుంటే అందరికి అస్సలు ఇక నిజాలు తెలిసిపోతాయి వీళ్ళు కదరా. నా కొడుకులు తట్టుకోలేక నిజాన్ని మనం అది అట్టా నిర్భయంగా ఇది ఇట్టా అని చెప్పేసి బ్రోకర్ నా కొడుకులు, ఆ ఆ, చెత్త జనాల్లోకి నా కొడుకులు. తీసుకెళ్తున్నాం కాబట్టి నిజాలను తెలిసిపోతాయనే ఉద్దేశంతో వీళ్ళు ఇట్లా వెటకారంగా లేదా బూతులు తిట్టుకుంటా మనల్ని హేళన ఇప్పుడు చేసుకుంటూ. వాడు ఆడ సోడా బుడ్డోడు ఏమన్నాడు? ఆ ప్రవీణ్ అనేవాడు నన్ను ఉమ్, నమ్మకపోతే నరకంలో వేస్తా అనేవాడు అసలు దేవుడు అవుతాడా దేవుడు అన్నాడు. అవుతాడా అని అన్నాడు. ఆ వీడియో చూసాను సరే నేను కూడా. సేమ్ లాజిక్ అదే నేను అన్నది. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ శివుడు విష్ణువు చెప్పారు కదా, వాళ్ళని అవునవును. పూజించినటువంటి వాళ్ళు నరకానికి పోతారని వాళ్ళ గ్రంథంలో రాసి ఉంది కదా. మరి అవునవును. అలాంటప్పుడు వాళ్ళ దేవుళ్ళు ఎలా అవుతారు? దేవుళ్ళు అదే కాదని కదన్నా. ఒప్పుకోవాలి వీళ్ళు. అన్న ఇంకోటి ఏంటంటే అది గోప ఇప్పుడు గుయ్యమనేటట్టు సరిగ్గా తగిలింది అవును. వాళ్ళకి మనం పెట్టిన కౌంటర్ అదే అది. అది అదేనా తట్టుకోలేకపోయారు నా వీళ్ళు ఎదరా బదరా అదే మనం కేసు ఏదైనా ఉంటే. సువార్తకు పోతే పత్రికలు పంచితే వాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టానుసారంగా పత్రికలు తీసుకుంటేనే ఇట్లా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మన మీద గొడవకు వస్తారు. అదే ఈ ఉమ్, వీడైతే ప్రవీణ్ గారు డైరెక్ట్ చర్చిలోనే వేస్తాడన్న. కిటికీలో ఉమ్, కిటికీలు తలుపులు తెరిచి పేపర్లు వేస్తాడు మళ్ళీ ఉమ్, బలవంతంగా. ఉమ్, పేపర్లు మళ్ళీ వీళ్ళు వేయచ్చు. మనం ఇష్టపూర్వకంగా అవతల వ్యక్తిని ఇష్టపూర్వకంగా తీసుకుంటే అది బలవంతం కాదంట, బలవంతం అంట అది. ఆ, వీళ్ళే బలవంతమయ్యి మన చర్చి దగ్గరకు వచ్చి వీళ్ళే చర్చి తలుపుల్లో నుంచి కిటికీలో నుంచి పేపర్లు ఇసిరి అదేదో ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పేసి పేపర్ పాంప్లెట్స్ పంచుతుంటారు అన్న ఇది కూడా. మొన్న బేవర్స్ నా కొడుకు మీద ఆల్రెడీ కేసు ఫైల్ అయింది అక్కడ కల్వర్ అవునన్నా. చర్చి దగ్గర. అట్లా పంచుతా ఉంటే అవునవునవునా. వాడిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. వాడి మీద కేసు, వాడితో పాటు ఇంకొంతమంది కేసు ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అవునన్నా. అయింది అక్కడ. అవునన్నా. ఈ నా కొడుకులకి ఉంటది, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తిరిగి వాళ్ళకే తగులుతుంటాయి అన్ని. వాళ్ళు ఏదైతే విమర్శలు అదే అదన్నా. చేస్తున్నారో. ఎందుకంటే మనం ఇన్నాళ్ళు క్రైస్తవం అనేది కొంచెం వాళ్ళు ఏం చెప్పినా తిట్టుకుంటా మన వాళ్ళు ఊరికే వెళ్ళిపోయినారు. ఉమ్, జనాల్లో తిరుగుబాటు అనేది రావాలన్నా. ఎందుకు మనం ఏం తప్పు చేయడం లేదు. వచ్చింది ఆల్రెడీ. ఈ నా కొడుకులు ఆ తట్టుకోలేదు ఇంకా. ఈ బ్రోకర్ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో, బేవర్స్ నా కొడుకులు, ఉమ్. వీళ్ళు ఇక తట్టుకోలేరు. అదే అదే మీలాంటి వాళ్ళు నేను ఇంకా అంటుంది ఏంటంటే, మీలాంటి ఇంకా ఎప్పుడైనా సరే మతం మాది ఎవడైనా సాంబశివరావు కౌంటర్ పెట్టాలనుకుంటే, నేను చెప్పినటువంటి రెఫరెన్స్ తప్పు అయితే, నేను ఉమ్, చెప్పిన విషయాలు గనుక మీ గ్రంథాల్లో లేకపోతే ఏం చేయాలంటే, వాళ్ళ దగ్గర నిజంగా గ్రంథాలు గనుక ఉండుంటే, ఉమ్. అవన్నీ అయి తీసి నేను చెప్పిన రిఫరెన్స్ ప్రకారం ప్రజలకు చూపియొచ్చు కదా. అదే కదన్నా. సాంబశివరావు ఇదిగో ఈ రిఫరెన్స్ చెప్పాడు. ఇదిగో మా దగ్గర ఈ పుస్తకం ఉంది. సాంబశివరావు చెప్పిన పుస్తకం. అందులో ఉమ్, అతను చెప్పిన రిఫరెన్స్ ప్రకారం నేను మీకు చూపిస్తున్నా చూడండి. ఇదిగో అదే ఇది లేదు దీంట్లో. సాంబశివరావు తప్పు చెబుతాడు నిరూపించండి మీరు జనాలకు, ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అయితే. రిఫరెన్స్ మరి చెప్పి ఆ పని చేయకుండా బూతులు అవును. తిట్టుకుంటా ఎందుకు లైవ్‌లు పెట్టుకుంటున్నారంటే మీ బతుకులు, మీ దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉన్నట్టే మీ అవును. గ్రంథాల్లోని బూతు బొమ్మలు, మీ జీవితాలు బూతు బతుకులు, మీ నోటి నిండా బూతులు. ఆ! వాళ్ళకి తప్ప వాళ్ళకి అదే అదే కదన్నా జీవనాధారము. బేవర్స్ నా కొడుకులు వాళ్ళకి ఏం అసలా. తెలుసని. లుచ్చనాయాళ్ళు ఇక ఆళ్ళ బతుకులు అయ్యే ఇంక. ఈ బచ్చ అయిపోయిందనా నా బుక్ కొడుకులు ఈళ్ళు నా అయిపోయిందనా. ముందు సరిపోతారు ఈళ్ళు. నాకు సరిపోరు ఈళ్ళు. బేవర్స్ నా కొడుకులు. హ్మ్. బుక్ ఇంతవరకు వచ్చిందనా ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందనా, కంప్లీట్ బుక్సు అయిపోయిందా. ఈ ఈ నెలలో ఒక 4 రోజులు అటు ఇటుగా మీ చేతుల్లో ఉంటాయి బ్రదర్. ఆ పనిలోనే బిజీగా ఉన్నాను నేను. ఎందుకంటే మరి మళ్ళీ పదే పదే కాల్ చేస్తున్నాను ఇవ్వకపోతాను. ఎందుకంటే ఆ! నాకు ఎప్పుడెప్పుడు తీసుకోవాలన్న ఆతృత ఎక్సైటింగ్ ఉంది ఉంది అంతే. నాకు తెలుసు. నాకు అదే తెలుసు మీరు చాలా ఎక్సైటింగ్‌తో ఎదురు చూస్తున్నారు. ఆ విషయం నాకు తెలుసు. నేను అది ఎందుకంటే దృష్టిలో మీరు పెట్టుకొనే బిజీగా ఉంటారు. కాకపోతే పదే పదే కాల్ చేస్తుంటే మీకు కొంచెం బిజీగా ఉంటారు కదా. పర్వాలేదులే. నేను అందుకే టైం కేటాయించాను. ఉదయం 7-10 మధ్యలో ఫోన్ చేయండని. అదే అదే అందుకేనా అదే ఆ అది. టైంలో అచ్చం నేను ఫోన్‌లే మాట్లాడతాను. మిగతా టైంలో నేను వర్క్ డిస్టర్బ్ లేకుండా ఉంటదని టైం కేటాయించేదాన్ని ఫోన్‌లు అవును. మాట్లాడడానికి. ఇంకోటి ప్లస్ బుక్ కూడా నేను కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటదేమో అనుకున్నానా. లేదు లేదు నిజంగా చాలా బ్రదర్. కాస్ట్ చాలా మీకు తక్కువ తెలుసు పెట్టారు. చెప్పాను గదా! 2 బుక్స్ ఆ వస్తున్నాయి. పార్ట్ 1, పార్ట్ 2. ఆ ఒక అవును. 4, 5 రోజులు అటు ఇటుగా ఈ నెలలో ఎట్టి అవునన్నా. పరిస్థితిలో ఈ పుస్తకాలు 2 మీ చేతుల్లో ఉంటాయి. అవును. ప్రార్థన చేయండి దానికోసం. ఖచ్చితంగా ఇగ వీలైనంత తొందరగా నేను
మీకు తప్పకుండా అందేటట్టు అన్న. చేస్తాను నేను. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి మీకు ఫోన్ చేసి చెప్తాను పుస్తకాలు పంపించేటప్పుడు. అవునవును అన్న. ఇప్పుడు బ్రదర్ మీకు ఇదిగో ఇప్పుడు ఎన్ని బుక్స్ బుక్ అయినాయన్నా? పంపుతున్నానని వినండి, వినండి. అన్నా. బుక్స్ పంపుతున్నానని చెప్పి మీకు ఫోన్ చేసి మీకు పంపిస్తాను. ఓకే ఆల్రెడీ ఓకేనా. మన దగ్గర అందరియి బుక్ చేసుకున్న వాళ్ళు ఇచ్చిన అవునవును. నంబర్‌లన్నీ ఉన్నాయి నా కాడ. నేనన్నీ అవునవును. రాసి పెట్టుకున్నాను. మీ అందరికి ఫోన్‌లు చేసి బుక్స్ పంపిస్తాను. అవునా. బుక్స్ బయటకొచ్చిన వెంటనే మన వీడియోలు ఎప్పటిలాగా ఉంటాయి రెగ్యులర్‌గా. లైవ్‌లు అదే గాని, ఇక అదే ప్రతిరోజు రేపు ఆ పుస్తకం మీద లైవ్‌లు గాని, తర్వాత అందరికి నేను అవునవును. ఈ మతోన్మాదులు గాని, కరుణాకర్ గాని, ఈ ఈ బూతు నిజంగా బ్యాచ్ ఎవరిని వదిలిపెట్టను. నిజంగా ప్రతి ఒక్కరి మీద వీడియోలుంటాయి. ఈ విషయాలన్నీ చాలా మందికి అమాయకుల హిందువులకు తెలియదన్న. అవన్నీ తెలియాలి జనాలందరికీ. తెలిసేటట్టు నిజాలనేది చేద్దాం వాళ్ళకి బ్రదర్ తెలియాలి. మనం. ఖచ్చితంగా అన్న. అంతే చేద్దాం. ఖచ్చితంగా చేద్దాం. లైవ్‌లు పెడదాం రోజు. మన పుస్తకాలు హ్మ్. పేజీల్లో ఉంటాయి కదా! వాటి మీద లైవ్‌లు పెడదాం. అవునవును. ఇంకా చాలా మంది ఉన్నారన్న. నాకేమంటే కొంచెం సపోర్ట్ లేక, ధైర్యం లేక, ఏం విషయాలో ఏం మాట్లాడాలో తెలియక ఇంక కొంచెం లోపల లోపల మగ్గుతున్నారన్న. ఇట్లాంటి విషయాలన్నీ తెలిస్తే నిజంగా ధైర్యంగా సింగిల్‌గా ఎవరొచ్చినా కూడా మాట్లాడే దమ్ము, ధైర్యం అనేది ఉందన్న అందరికి. ఇప్పుడు మనం ఈ పుస్తకాలు రెడీ చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం అదే గదా! తెలియని హ్మ్. వాళ్ళందరూ ముఖ్యంగా క్రైస్తవులు ఎవరైతే వీటి మీద కొంచెం తెలుసుకొని మాట్లాడాలని అనుకుంటారో వాళ్ళందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. అలాగే హైందవ అవునవునన్న. సహోదరులు గూడా తెలియనోళ్ళందరూ తెలుసుకుంటారు ఆ గ్రంథాలు చదివితే తెలుసుకోవాలన్న. ఏముందని. నిజంగా తెలుసుకోవాలి. అది. అందువలన మీ అందరికి బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. దేవుని దయ వల్ల మనం అనుకున్నట్టుగానే మంచిగా వచ్చినాయి సబ్జెక్ట్ కూడా. అవునవును. ఇంకొక అదే చెప్తున్నాగా ఒక 5, 6 రోజులు అటు ఇటుగా ఈ నెలలో అవునవును. ఆ! ఈ నెల ఆఖరికి గాని, లేదంటే ఫస్ట్ వీక్ లోపు ఎట్టి పరిస్థితుల్లో ఈ పుస్తకాలు మీ చేతుల్లో ఉంటాయి. అవునవునన్నా. ప్రార్థన చేయండి ఎటువంటి ఆటంకాలు లేకుండా రావటానికి. తప్పకుండా ఆ! చేస్తామన్నా. చేస్తున్నాము. ఇప్పుడు ఆ! ఎన్ని బుక్‌లు ఆర్డర్ అయినాయన్నా? ఆ! మినిమమ్ ఎన్ని బుక్‌లు ఆర్డర్ అయ్యుండొచ్చన్నా ఇప్పుడు? 2 పుస్తకాలు వస్తున్నాయి బ్రదర్. పార్ట్ 1, పార్ట్ 2. అంటే ఇప్పుడు నాలాగా ఎంతమంది ఆర్డర్ చేసుకొనుండొచ్చని? ఉన్నారు కొంతమంది. హ్మ్. హ్మ్. నేను ఎగ్జాక్ట్‌లీ లెక్కేయలేదు. కొంతమంది ఇచ్చారు వాళ్ళ అడ్రెస్‌లు, సెల్ నంబర్‌లు. ఓకే. ఓకే. ఆ ఓకేనా. లిస్ట్ నా దగ్గరుంది. ఓకేనా. సర్లేన్నా. ఓకేనా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్